ఇన్నాళ్ళు అమెరికాపై ఇప్పుడు పెద్దన్నకు యూరోపియన్ యూనియన్ బిగ్ షాక్ ఇచ్చింది. యుక్రెయిన్ కు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు 800 బిలియన్ యూరోలతో EU ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో EU రక్షణ రంగం మరింత బలోపేతం కానుందా? అంత మాత్రాన ట్రంప్ దిగొస్తాడా? పుతిన్ దూకుడుకు కళ్ళెం పడుతుందా? వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? అమెరికాకు యూరోపియన్ యూనియన్ బిగ్ షాక్. యుక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ బాసట. 800 బిలియన్ యూరోలతో EU ప్రణాళిక. EU రక్షణ రంగం మరింత బలోపేతం కానుందా? EU దేశాల నిర్ణయంతో ట్రంప్ దిగొస్తాడా? పుతిన్ దూకుడుకు కళ్ళెం పడుతుందా? వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులిలా అవుతుందంటారు. అమెరికాతో EU దేశాల తీరు ఇప్పుడు అలాగే మారుతోంది. అగ్రరాజ్యంతో విరోధం మంచిది కాదు అని, అవసరమైనప్పుడు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు పెద్దన్నతో తగువాడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. అమెరికాపై ఇన్నాళ్లు ఎక్కువగా ఆధారపడ్డాం. దీనివల్ల అగ్రరాజ్యం దృష్టిలో చులకన పలచనవుతున్నాం. ఇక ఇలా ఉండకూడదు. మనము మారాలి. సైనిక శక్తిని విరివిగా పెంచుకోవాలి. ఇలాగే యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రభావం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరులో వచ్చిన మార్పు, వీటన్నింటిపై చర్చించిన యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక సరికొత్త డిఫెన్స్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాయి. అదే యూరోపియన్ దేశాల రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడం. దీని పేరే రీఆర్మీ EU. ఐరోపా సమాఖ్యలోని దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్ యూరోలు అంటే $841 బిలియన్ ప్రణాళికను రూపొందించాయి. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ 73 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఒకవేళ యుక్రెయిన్ కు అమెరికా సాయం నిలిచిపోతే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తగా 27 యూరోపియన్ యూనియన్ దేశాలు కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ ను ఒంటరిగా వదిలేయకూడదు. జెలెన్స్కీకి బాసటగా నిలవాలని ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఈ దిశగానే యుక్రెయిన్ కు రక్షణ రంగ ప్రణాళిక ఉపయోగపడుతుందని ఐరోపా కమిషన్ భావిస్తోంది. బ్రసెల్స్ సమావేశంలో యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఈ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యాకు వార్నింగ్ తో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాకు పెద్ద జలకిచ్చినట్లయింది. ప్రధానంగా దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆందోళన, ఈరోజు అమెరికా తమను అర్ధంతరంగా వదిలేసి నాటోలోంచి బయటకు వెళ్ళిపోవటం కూడా ఒక భయంగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే కనుక ఈరోజు ఈ చర్చలు ఏదైతే రష్యా అమెరికా మధ్య యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి జరుగుతున్న చర్చలు రష్యాకు అనుకూలంగా ముగిసి, అంటే రష్యాకి పెద్ద ఎత్తున కన్సెషన్స్ ఇచ్చే పరిస్థితి కనుక యుక్రెయిన్కి తప్పనిసరి, లేకపోతే అమెరికా రష్యా మధ్య చర్చల్లో అలా జరిగితే కనుక దానివల్ల ధైర్యం పెరిగినటువంటి రష్యా మరింతగా దాడులకు పూనుకుంటుంది యూరోపియన్ దేశాల మీద, అంటే పోలాండ్ లాంటి దేశాల మీద కానీ, లేకపోతే బాల్టిక్ దేశాల మీద కానీ, ఇంకా పైకి కూడా విస్తరణ అవకాశం ఉందనే భయం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రీఆర్మ్ యూరోప్ అనే నినాదంతో ఈ 800 బిలియన్ యూరోల భారీ ప్రణాళిక రూపుదిద్దుకుంది. యుక్రెయిన్ కు అమెరికా సాయం ఆపేస్తే యూరోపియన్ రక్షణ రంగం బలోపేతం చేయడంతో పాటు జెలెన్స్కీకి తగిన సాయం ఇవ్వొచ్చని భావిస్తోంది EU. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి యుక్రెయిన్ తీరుపై కొంత అసహనంతోనే ఉన్నారు. వైట్ హౌస్ లో జెలెన్స్కీతో భేటీయే దీనికి నిదర్శనం. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానన్న ట్రంప్ వైట్ హౌస్ లో అడుగు పెట్టాక మాట మార్చేశారు. టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలపై విరుచుకుపాటం మొదలు పెట్టాడు. అటు మాస్కోపై వల్లమాలిన పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారు. ఇది యుక్రెయిన్ సహా యూరోపియన్ దేశాలకు అస్సలు నచ్చడం లేదు. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికే యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పడిందంటూ ట్రంప్ భావిస్తున్నాడు. పైగా యుక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని మరిచిపోవాలని రూల్ పెడుతున్నాడు. నాటో సాయం వల్లే 3 ఏళ్ల పాటు విరామం లేని యుద్ధం మాస్కోతో కీవ్ నడుపుతోందన్నది ట్రంప్ ఉద్దేశం. అంతేకాదు ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడేలా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతుల మీద ఏకంగా 25% సుంకం విధిస్తానని హెచ్చరించారు. అప్పట్నుంచే EUలో అమెరికా తీరుపై అసంతృప్తి భగ్గుమంటూ వచ్చింది. ఇప్పుడు అమెరికా బ్యాక్ స్టెప్ వేస్తే ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు యుఎస్ పై ఒత్తిడి పెంచడం EU ప్రధాన లక్ష్యం.
అందుకే యుక్రెయిన్ కు సైనిక సాయాన్ని నిలిపేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ముందే EU రీఆర్మీ ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. కొన్నేళ్లుగా అమెరికా న్యూక్లియర్ గొడుగు కింద యూరోపియన్ దేశాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల EU దేశాలు ఆర్థికంగా మందగించాయి. ఇప్పుడు రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అనుకుంటుంది EU. రక్షణ రంగం బలోపేతం చేసుకుంటే అమెరికాపై ఆధారపడడం తగ్గుతోంది. దీంతో ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో EU తీసుకున్న నిర్ణయం ట్రంప్కు పెద్ద జలక్ లాంటిది. మరి పెద్దన్న ఎలా రియాక్ట్ అవుతారు? నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. దశాబ్దాల నుంచి అమెరికా న్యూక్లియర్ గొడుగు కింద యూరోపియన్ దేశాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల EU దేశాలు ఆర్థికంగా మందగించాయి. రక్షణ రంగంపై US ప్రభావం పెరగడం వల్ల EU ఆర్మీ పెద్దగా స్ట్రెంగ్త్ కాలేకపోయింది. ఇప్పుడు రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అనుకుంటోంది EU. దీంతో ప్రత్యక్షంగా అమెరికాకు చెక్ పెట్టడంతో పాటు పరోక్షంగా రష్యా దూకుడుకు కళ్లెం వేసినట్లవుతుందని యూరోపియన్ యూనియన్ భావన. తయారీ రంగంలో 14 లక్షల కోట్ల లోటును అమెరికా యూరోపియన్ దేశాల నుంచి ఎదుర్కొంటోంది. సేవా రంగంలో 9,50,000 కోట్ల రూపాయల లోటును ఎదుర్కొంటోంది. EU ప్రధానంగా రసాయనాలు, ఔషధాలను అమెరికాకు సరఫరా చేస్తోంది. అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలకు రక్షణ రంగ ఆయుధాలు, సాఫ్ట్వేర్, ఇతర వ్యాపారాలకు సంబంధించిన సొల్యూషన్ సేవలను అందిస్తూ వస్తోంది. ఇప్పుడు రక్షణ రంగం బలోపేతం చేసుకుంటే అమెరికాపై ఆధారపడటం తగ్గుతుంది. దీంతో ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే నాటోతో పాటు యునైటెడ్ నేషన్స్ నుంచి పక్కకొచ్చేయాలని అమెరికా అధ్యక్షుడికి టెస్లా CEO డోస్ సారథి ఎలాన్ మస్క్ సూచనలు ఇస్తున్నాడు. యూరప్ దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడమేంటనేది మస్క్ ఆలోచన. ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోందని, ఇంకా దానికోసం ఖర్చు పెట్టడం దండగని మస్క్ ట్రంప్ మైండ్ కు ఎక్కిస్తూ వస్తున్నారు. గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపైన ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇప్పటికే చెబుతున్నారు నాటో నుంచి తప్పుకోవాలని. ఒకవేళ అమెరికా కనుక నాటో నుంచి తప్పుకున్నా స్వతంత్రంగానే ఎదుర్కోగలిగే విధంగా రష్యాని మేము తయారవుతామన్నట్లుగా 800 బిలియన్ల యూరోల మేరకు ఏర్పాట్లు చేసుకునే ఇది చేస్తున్నారు వీళ్ళు ప్రధానంగా. కూటమిలో నిర్ణయించిన విధంగానే అన్ని దేశాలు రక్షణ వ్యవస్థ బలోపేతానికి తమ GDP నుంచి తగినన్ని నిధుల్ని ఇవ్వాలన్నారు. కానీ సాయం విషయానికొచ్చేసరికి ట్రంప్ మొహం చాటేస్తున్నారు. తమ రక్షణ దళాల్ని వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇక నాటో, యూరప్ దేశాలు కమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్ సహా సైనిక మందుగుండు సామాగ్రి కోసం అమెరికాపై అస్సలు ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాయి. యుక్రెయిన్ను రష్యాపైకి ఎగదోసిన అమెరికా ఇప్పుడు ఉన్నపళంగా తన వైఖరిని మార్చుకోవడం వెనుక భారీ కుట్ర ఉందని EU నమ్ముతోంది. గత అధ్యక్షుడు బైడెన్ వ్యవహరించిన తీరుకు పూర్తి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ అడుగులేస్తున్నారంటోంది. G7 దేశాలను సైతం కాదని ఐక్యరాజ్య సమితిలో కూడా రష్యాకు అనుకూలంగా నిలబడ్డారు. అమెరికా వైఖరిలో మార్పు రావడంతో EU కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. దీంతో అటు అమెరికా ఒకవైపు, ఇటు యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి మరోవైపు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో EU తీసుకున్న నిర్ణయం ట్రంప్కు పెద్ద ఝలక్ లాంటిదే. మరి పెద్దన్న ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.